హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అంటారా? చికెన్ కర్రీ సూపర్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా ఏమో అదిరిపోద్ది కదండి, చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఎవరైనా బిగినర్స్ ఉంటారు లేదా బ్యాచిలర్స్ ఉంటారు, ఎవరైనా ఈజీగా ఇలా చేసేసుకోండి అబ్బా. చూడండి, ఒకసారి అయితే మీరు చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. చికెన్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ అయితే 1 స్పూన్ వేసాను, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను, ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పిండేసేసి ఒక 10 నిమిషాలు అలాగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. మ్యారినేట్ చేశాను. దానికోసం ఇంకోటి ఇవన్నీ దాంట్లో వేస్తానమాట. ధనియాల పౌడరు, ఇదిగోండి ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, గసగసాలు, కొంచెం షాజీరా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం చెక్క, లవంగా, దట్స్ ఆల్, అంతేనండి. ఇవన్నీ కూడా నేను ఈ పొడులు తీసేసి మిగతా అన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకుంటానండి. చూడండి, ఇప్పుడైతే మనం కొత్తిమీర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వీటితో అయితే మనం మరి చికెన్ కర్రీ టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా ఎలా తయారు చేస్తానో చూడండి. ఇప్పుడైతే ఒక దేంట్లో వండుకుంటున్నానో ఆ కళాయి తీసుకున్నానండి. ఆ కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ పెద్దగా వేయాల్సిన అవసరం లేదు, 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది చికెన్కి. మనకు చేపల కూరలో అట్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ చికెన్కి అయితే ఎక్కువ పడదు. దాంట్లో మనం ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బే లీవ్స్ వేసుకున్నామండి. 2 బే లీవ్స్ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే మనం చూపించిన ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. ముందు గ్రైండ్స్ అన్నీ పట్టుకుందాం, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనమాట లాస్ట్లో. అవి గసగసాలైనా నలగాలంటే ఇవన్నీ ఉండకూడదండి, అందుకని ముందు అవి పట్టుకుందాం, తర్వాత ఇవి వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాం. ఉల్లిపాయలు మీకు ఎంత బాగా ఎగితే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ. కాబట్టి ఈ విధంగా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇంకొంచెం కలర్ హాఫ్ మినిట్ సరే అండి. చేంజ్ అయిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే వేసేసుకున్నాం. చికెన్ వేసేసుకొని దీన్ని అయితే కొంచెం మగ్గనిద్దామండి. మగ్గితే దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ బయటకు వచ్చి అవి ఇంకిపోవాలండి. అప్పుడు మీకు కర్రీ నీసు వాసన అయితే రాదు. ఇంకోండి, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మీకు మసాలా వేసాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి, ఇప్పుడు మసాలా వేసుకొని చక్కగా మసాలాను కూడా వేగనివ్వండి. ఎగ్జాక్ట్లీ ఒక 4 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇప్పుడు నేను మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని కూడా కొంచెం వేగనిద్దామండి. బాగా మనకి పట్టుకోవాలి వెళ్ళి మొక్కకి. కారం, ఉప్పు ఏమన్నా మీకు సరిపోతే వాటర్ పోసినాక అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ మనం వేసింది అయితే కరెక్ట్ పక్కా కొలుతుంది. లేదు అంటే కొంచెం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కొంతమంది ఉంటారంటే, తక్కువ తినేవాళ్ళు మరీ తక్కువ తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా అనమాట. ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలు మనం జార్ కడుక్కున్న వాటర్ అయితే ఈ విధంగా పోసేసుకోండి. మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోసేసి అది కడిగి దీంట్లో పోసేసుకోండి. ఇదిగోండి, ఇట్లా ముక్కలు మునిగే వరకు కూడా నీళ్ళు పోసుకోండి. మనకి చికెన్ ఉడకాలి కదండి. చికెన్ పచ్చిగా ఉంటే బాగా కదా. ఎప్పుడైనా చికెన్ కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. అంటే మెత్తగా ఉడకకూడదు, మరి గట్టిగా ముక్కలు ఉండకూడదు, అలా ఉడకబెట్టుకోండి. ఈ మాత్రం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ముక్కలు మునిగే వరకు మీకు అదైతే బాగా నిస్తుంది. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను నేను. సాల్ట్ సరిపోలేదు, ఎందుకంటే వాటర్ పోసాం కదండి, అందుకు సాల్ట్. కారం ఏమైనా కావాలంటే వేసుకోండి. కారం అవసరం ఉండదు, ఎందుకంటే మనం మిరియాల పొడి వేసాం కాబట్టి. నేనైతే కారం వేయలేదు. ఇట్లా చక్కగా కొత్తిమీర ఒక 2-3 గుప్పుళ్ళు కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్, కాబట్టి కొత్తిమీర వేసేసుకొని కర్రీని అయితే లిస్ట్లో వచ్చేసి ఒక 8 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఫ్లేమ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అయితే ఈ 8 మినిట్స్లో వండండి. చక్కగా ఉంటుంది. మీకు ఇలా పక్కకి ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు చికెన్ ముక్క ఉడికిపోయినట్టే లెక్క. ఈ మాత్రం పులుసు ఉంటే బాగుంటుందండి. మనకి కర్రీ ఆరిన తర్వాత చక్కగా మొక్కకు పట్టుకొని గుజ్జుగా చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం చూసారు కదా, మనం తినడానికి రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇది చాలా ఈజీగా ఉంది కదా. ఇంత ఈజీ కర్రీని అయితే మీరు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే చేసుకోండి, అలాగే బిగినర్స్ కూడా చేసుకోండి. ఎవరైనా సరే మీకు ఈజీగా చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి. ఇప్పుడు అందరూ ఉరుకు పరుగు జీవితాల్లో ఎక్కడ ఫాస్ట్గా ఉంటే మాత్రం ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి ఇలాగా మీరు
ఈజీగా చేసుకునే కర్రీస్ని అయితే చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకున్నాం మనం సూపర్గా. చక్కగా ఒక బౌల్లోకి అయితే మనమైతే కర్రీని అయితే సర్వ్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ప్లేట్లో కూడా సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ అయితే మీకు చేసి చూపించాను కదా. ఈ పులుసు తర్వాత మీకు ఉండదండి, ఆరిన తర్వాత ఇది చాలా వేడి కర్రీ. ఇదిగోండి, ఇలా అయితే మీరు వైట్ రైస్లో కానీ బ్రౌన్ రైస్లో కానీ ఏ రైస్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే రసం కూడా పెట్టుకున్నానమాట కొంచెం పక్కన. ఇది నా సండే లంచ్ అండి. మీరు కూడా సండే లంచ్ని ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు నాకైతే కమెంట్ చేసి చెప్పండి. స్పెషల్గా అరేంజ్ చేసుకోండి సండే లంచ్. సూపర్ టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఖాళీగా ఉంటారు కదా మీరు, అందుకని సూపర్ టేస్ట్గా ఉండే లంచ్ని అరేంజ్ చేసుకొని తినండి. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా? అలాగే చిన్న లైక్ చేయండి అప్ప. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.